అందరికీ నమస్తే అండి. ఈ పూట వీడియో ఏమిటంటే మన ఆశ్రమంలో కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తున్నాను. అవి మా మామయ్య గారి ఫొటోస్ అండి. మామయ్య గారు చనిపోయిన తర్వాత అవన్నీ గ్యాదర్ చేసుకొని ఈ విధంగా అయితే అన్ని ఫొటోస్ ఫ్రేమ్ కట్టించి ఈ విధంగా జ్ఞాపకంగా ఉంచుకోవడం జరిగింది. నెక్స్ట్ అలాగే మా అత్తయ్య గారి మామయ్య గారి ఫోటో అండి. ఇద్దరు చనిపోయి ఉన్నారు. తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండి ఆశ్రమం అనేది. కొందరు గొప్పవారి గురించి చెప్పబోయే ముందు మన ఆశ్రమంలో కొందరు మహాత్ములు చెప్పిన కొటేషన్స్ అయితే మీకు చూపించబోతున్నానండి. మదర్ తెరీసా గారు కానివ్వచ్చు, వివేకానంద గారు, అబ్దుల్ కలాం గారు, అంబేద్కర్ గారు, నెక్స్ట్ అలాగే గాంధీ గారు, ఇలాంటి గొప్పవారు, మేధావులు, త్యాగ మూర్తులతో పాటు ఈ సార్ వాళ్ళ ఫోటోను కూడా మేము ఆశ్రమంలో పెట్టుకోవడం జరిగింది. ఎందుకు పెట్టుకున్నామంటే మాకు ఆశ్రమానికి ఎంతో సహాయం అందిస్తున్నారు. అంత గొప్పవారు కాబట్టి మా ఆశ్రమంలో ప్రతిరోజు ప్రతి వీడియోలో ఈ ఫోటో కనిపిస్తూనే ఉంటుంది, మీరు గమనించగలరు. అలాగే ఒక్క వీడియో రూపంలోనూ ఒకరోజు చెప్పి వదిలేయటం కాదండి, ప్రతిరోజు కనిపించేలాగా ప్రతిరోజు ఈ సార్ వాళ్ళ చేసిన సహాయం అయితే గుర్తొస్తూనే ఉంటుంది. మన ఆశ్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫోటో గురించి అయితే చెప్తూ ఉంటామండి. గౌరవనీయులైన గుండవరపు అనిల్ కుమార్ గారు, సతీమణి జయశ్రీ గారు, గుంటూరు జిల్లా అమరావతి మండలం ఊగుండూరు గ్రామ వాస్తవ్యులు, అమెరికా నివాసులు. వీరు 2015 నుండి ఆదరణ వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లు చెల్లిస్తున్నారు. అలాగే వీరి సహాయము గంగూరి కళ్యాణ్ గారి ద్వారా, కంచర్ల చిన్న నాగేశ్వరరావు గారి ద్వారా మన ఆశ్రమానికి అందజేస్తున్నారండి. ఇది మామయ్య గారు ఉన్నప్పుడు ఇక్కడ అరేంజ్ చేయించారండి. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రతిరోజు మేము భోజన కార్యక్రమాల్లో చూసుంటారు. ఏ కార్యక్రమం జరుగుతున్నా ఈ ఫోటో అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అంత గొప్ప సహాయం అయితే మన ఆశ్రమానికి అందజేశారు. వారి పిల్లలు అభిరామ్ అండ్ ప్రణవి అండి. వాళ్ళ పిల్లలు, వీళ్ళు సార్ వాళ్ళంతా కూడా అమెరికాలోనే ఉంటారు. వారి సహాయం మనకి ఇక్కడ ఉన్న సార్ వాళ్ళతో మన ఆశ్రమానికి అయితే అందించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు సంధ్య మేడం గారు, గంగూరి కళ్యాణ్ గారు, అలాగే కంచర్ల చిన్న నాగేశ్వరరావు గారు, ఇంకో మేడం గారి పేరు గంగూరి విద్యా గారు. వీరందరి ద్వారా మనకి ఆశ్రమానికి సహాయం అయితే అందజేస్తున్నారండి. ఇలా వారి ద్వారా అందించిన సహాయాన్ని బోర్డు పైన రాసి ఫొటోస్ తీసి మా గ్రూప్స్లోను అలాగే పర్సనల్ వాట్సాప్ నెంబర్స్కి అయితే పంపించడం జరుగుతుందండి. అంతేకాకుండా గంగూరి కళ్యాణ్ గారి బ్రదర్ అయిన గంగూరు సురేష్ బాబు గారు, నాగదీప్తి గారు మన ఆశ్రమానికి రైస్ బ్యాగ్స్ అలాగే 2015 నుంచి కరెంటు బిల్లు కూడా పే చేస్తారండి. అలాగే మన 2015 నుండి 2017 వరకు అమెరికాలో ఉన్న సార్ వాళ్ళే పే చేసేవాళ్ళండి. 2017 నుంచి ఇక గంగూరు సురేష్ బాబు గారు, నాగదీప్తి గారు కరెంటు బిల్లు పే చేస్తూ అలాగే రైస్ బ్యాగ్స్ ఆశ్రమానికి అందజేసేవాళ్ళండి. అలానే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రతి పుట్టినరోజు కార్యక్రమాలు కానివ్వచ్చు, వాళ్ళ తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో పుట్టినరోజు కార్యక్రమాలు కానివ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా మన దగ్గరే అరేంజ్ చేస్తూ ఉంటారండి. అప్పుడు అరేంజ్ చేసినప్పుడల్లా వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా వాళ్ళ వాట్సాప్ నెంబర్కి అయితే పంపిస్తూ ఉంటాను. అలానే గ్రూప్స్లో కూడా పెడుతూ ఉంటామండి. ఎందుకంటే అప్పుడు నాకు ఛానల్ లేదండి. నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా పెట్టలేకపోయాను. ప్రతిదీ గ్రూప్స్లోనూ వాళ్ళ వాట్సాప్ నెంబర్కి అయితే పంపిస్తూ ఉంటానండి ఛానల్ లేనప్పుడు. అంతేకాకుండా మా మామయ్య గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలా హెల్ప్ అయితే చేశారండి సారు. వారు చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేము. 2015 నుంచి 2024 ఏప్రిల్ నెల వరకు వారి సహాయం మాకు అందజేశారు. వారు అందించిన సహాయానికి ఎంత కృతజ్ఞత చెప్తున్నా తక్కువేనండి. అలాగే ఆశ్రమానికి కూడా ఎంతో సహాయం అందించారు. మామయ్య గారు ఉన్న టైంలో కూడా చాలా హెల్ప్ అయితే చేస్తున్నారండి సార్ వాళ్ళు.
వాళ్ళు చేసిన హెల్ప్ అనేది ఒక వీడియో రూపంలోనూ ఒకరోజు చెప్పి వదిలేయటం కాదండి. అందుకే ప్రతిరోజు అందరికీ తెలిసేలాగా, అందరికీ కనిపించేలాగా ప్రతి వీడియోలో ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుంది. వారు చేసిన హెల్ప్ అనేది ప్రతి పూట మాకు గుర్తుకు వస్తూనే ఉంటుందండి. మేము మర్చిపోము. సహాయం అనేది ఎప్పటికీ మర్చిపోము. ఒక వీడియో రూపంలోనే కాదు, మా దృష్టిలో ప్రతిరోజు మేము భోజనం చేస్తున్న ప్రతి పూట కూడా మీ ఫోటోని చూస్తూనే మేము భోజనం చేస్తూ ఉంటారు మా వాళ్ళంతా కూడా. ఒక వీడియో రూపంలోనే చూపించకూడదన్న ఆలోచనతో ప్రతిరోజు కూడా కనిపించాలి అన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి వీడియోలో కూడా మీ ఫోటో ఉంటుంది. అదేవిధంగా ఇప్పటివరకు మా ఆశ్రమానికి ఎంతో సహాయం అందించిన మీరు, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే సహాయం అందించారో వాళ్ళందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లింప చేయమని మా ఆశ్రమ సభ్యులందరి తరపున ఆ భగవంతునైతే ప్రార్థిస్తున్నామండి. అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సార్ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని అడుగుతున్నానండి. ఈ సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ ఇంకా అభివృద్ధి పరచాలని, వాళ్ళ చేతులతో ఇంకొంతమందికి ఇలాంటి సహాయాలు అందించాలని మేమందరము ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేనండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా యూజ్ అవుతుందండి. ఇంకొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.